హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఇవాళ మనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐబీపీఎస్ నుంచి జాబ్ అయితే పడింది. మంచిది మాట, అందరూ అప్లై చేయండి. మనం దీనిలో ఇప్పుడు ఏమేంటి చూద్దాం. ఎగ్జామినేషన్ వచ్చేసి ప్రిలిమినరీ మరియు మెయిన్ ఎగ్జామ్ అనేది రెండు ప్రాసెస్ ద్వారా చేస్తారు. ప్రొబేషనరీ ఆఫీసర్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్స్ అయితే పడ్డాయి మనకి. తర్వాత మనకు వచ్చేసి పార్టిసిపేటింగ్ ఆర్గనైజేషన్స్ మనకి వస్తాయి, ఈ బ్యాంకుల్లో ఇస్తారనమాట. మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, డేట్ ఏంటి అన్నీ చూద్దాం లైన్లో. యాక్టివిటీ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అనేది 5/8/2022, 26/8/2020 చాలా రోజులు ఉంది కాబట్టి మాడిఫికేషన్ అయినా చేసుకోవాలన్నా ఇక్కడ ఇచ్చారు. పేమెంట్ వచ్చేసి మనకి 26/8/2020 దాకా ఇచ్చారు కాబట్టి చాలా రోజులు టైం ఉంది. కాకపోతే ఇప్పుడే అప్లై చేసేయండి, సర్వర్లన్నీ బిజీగా ఉంటే తర్వాత అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఎలాగో కొంచెం ఫ్రీ టైం ఉన్నప్పుడు అలా చేసేయనమాట, నైట్ కానీ మార్నింగ్ కానీ. కాల్ లెటర్ అనేది ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. ఈ కరోనా టైం కాబట్టి సెప్టెంబర్లో ఉండిద్దని చెప్తున్నారు. ఉండొచ్చు ఉండకపోవచ్చు, 90% ఉన్నట్టుగానే రాశారు మనకు నోటిఫికేషన్లో అయితే మాత్రం. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ వచ్చేసి 3/10/2020, 10/10/2020, 11/10/2020. ఈసారి ఆన్లైన్ ఎగ్జామ్కి 3 days ఇచ్చారు. రిజల్ట్ వచ్చేసి మనకి అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ వచ్చిందని చెప్పారు. మనం ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ కండక్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి జనవరి ఫిబ్రవరి 2021లో అన్నారు కాబట్టి అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా రాయండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇండియా ఇచ్చారు మనకి. ఏజ్ వచ్చేసి మినిమం 20 years నుంచి 30 years లోపు ఉండాలి. SC ST వాళ్ళకైతే 5 years, OBC వాళ్ళకైతే 3 years, డిసేబిలిటీ వాళ్ళకైతే 10 years, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 5 years అని ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అని ఉంటే చాలు. మనకి మార్క్స్ సర్టిఫికేట్ వచ్చి ఉండాలి. లేకపోతే ఇప్పుడు రాసే వాళ్ళైతే వాళ్ళకి కూడా ఎగ్జామినేషన్ మన ఇంటర్వ్యూకి వెళ్ళే లోపు మనకి సర్టిఫికేట్ అయితే రావాలన్నమాట, అప్పుడే ఎలిజిబుల్. లేకపోతే ఎలిజిబుల్ అయితే ఉండదు. లేకపోతే ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి సైన్డ్ బై ద అథారిటీ ఆఫ్ ద ఇదిగోండి ఇక్కడ ఒరిజినల్ ఇష్యూడ్ అని చెప్పి ఇచ్చారు. పర్టికులర్ ఎగ్జామినేషన్ is posted on the website of the university and web-based certificate is issued. The proper certificate in original issued and signed by the appropriate authority of the university. మనకి సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అని చెప్పి ఇచ్చారు. పర్సంటేజ్కి అయితే క్యాలిక్యులేషన్ అనేది మీరు చేసుకున్న తర్వాత లాస్ట్ 2 digits అనేది కూడా ఎంటర్ చేయాలన్నమాట. మనం డెసిమల్ డిజిట్స్ కూడా అవి కూడా కన్సిడర్ చేస్తామని చెప్పేశారు. మీరు ఒకవేళ SC క్యాండిడేట్ అయితే సర్టిఫికేట్స్ అన్నీ ఉంచుకోండి. డిసేబిలిటీ క్యాండిడేట్స్ అయినా అందరికీ సర్టిఫికేట్స్ అయితే గవర్నమెంట్ కంపల్సరీ ఉండాలి, అప్పుడే ఎలిజిబుల్ అవుతారు. మనకి వేకెన్సీస్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి స్ట్రక్చర్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అని ఇచ్చారు. క్వశ్చన్స్ వచ్చేసి 30 questions, 30 marks మాట. టోటల్ వచ్చేసి 90. రీజనింగ్ ఎబిలిటీ ఒకటి 35 questions, 35 marks అని ఇచ్చారు. అవన్నీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్లోనే జరిగింది. మీడియం వచ్చేసి క్వాంటిటివ్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ. 20 minutes టైం అయితే ఇచ్చారు మనకి. కట్ ఆఫ్ విల్ బి బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపీరింగ్. ఎంతమంది క్యాండిడేట్స్ అపీర్ అవుతారో దాన్ని బట్టి కట్ ఆఫ్ అయితే డిసైడ్ అవుతుందని చెప్పి రాశారు. ఆన్లైన్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళందరికీ తర్వాత మన వెబ్సైట్లో అనౌన్స్ చేస్తారు, అప్పుడు మనం చూసుకోవచ్చు. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, జనరల్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. టోటల్ మార్క్స్ వచ్చేసి మనకి 25. మ్యాక్సిమం మార్క్స్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లెటర్ రైటింగ్ ఎస్ఏ అంట. మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 200 ఇచ్చారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 155 ఇచ్చారు. ఇంగ్లీష్ అండ్ హిందీలో జరుగుతాయి. 3 hours. సెకండ్ వచ్చేసేమో ఇంగ్లీష్ లాంగ్వేజ్, లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ. దీనికి వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 2 ఇచ్చారు. మ్యాక్సిమం మార్క్స్ 25 ఇచ్చారు. 30 minutes, మొత్తం 3 hours 30 minutes మాట. Please note that the candidates will not be permitted online examination as well as online main examination without the following documents. మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాలని చెప్పి రాశారు. వ్యాలిడ్ కాల్ లెటర్ ఆఫ్ ద డేట్, రెస్పెక్టివ్ డేట్ అండ్ సెషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. మీకు ఏ సెక్షన్లో వేసారో ఆ రోజు సెక్షన్లో మీరు ఖచ్చితంగా తీసుకెళ్ళాలన్నమాట.
మళ్ళీ వచ్చేసి ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అయితే పక్కగా తీసుకెళ్ళాలి. ఏదన్నా గవర్నమెంట్ ఐడి కానీ కాల్ లెటర్ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఫోటో కాపీ ఆఫ్ ద ఫోటో ఐడెంటిటీ క్యాండిడేట్స్ రిపోర్టింగ్ లేట్ కాల్ లెటర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విల్ నాట్ బి పర్మిటెడ్. మీరైనా లేట్కి వెళ్తే మాత్రం అసలు పర్మిట్ అయితే చేయరని చెప్పి రాశారు. పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్, మనకి కట్ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్కి అయితే పెనాల్టీ అయితే ఉంది, 0.25 ఉంది మార్క్స్. ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మనకి ఒక్కసారి ఎంచుకున్న తర్వాత మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాలంటే కుదరదు. ఫస్ట్ అప్లై చేసేటప్పుడే సరిగ్గా అప్లై చేయండి. మార్క్స్ కానీ మీ పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అన్నీ ఇంపార్టెంటే. లాస్ట్ నిమిషంలో అన్నీ చూస్తారు కాబట్టి మనకి అన్నీ కరెక్ట్గా ఫిల్ చేయండి. కొంచెం టైం తీసుకొని చక్కగా అప్లై చేయండి. టైం కూడా ఉంది కాబట్టి ఏది తప్పు అప్లై చేయమాకండి. డైరెక్ట్గా సబ్మిట్ కొట్టమాకండి. సేవ్ చేసి డ్రాఫ్ట్లో ఉంచండి, తర్వాత సబ్మిట్ చేయండి. మొత్తం అయిపోయిన తర్వాత చూసుకొని చెక్ చేసుకొని కట్ ఆఫ్ స్కోర్ అయితే మాత్రం ఆల్రెడీ ఫైనల్ ఎంతమంది రాశారో దాన్ని బట్టి అనేది ఉండిద్దని చెప్పి ఇచ్చారు. ఇంటర్వ్యూ గురించి ఇప్పుడు మన ఇంటర్వ్యూ 100 మార్క్స్, ఇంటర్వ్యూకి టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ అని ఇచ్చారు. ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ద ఇంటర్వ్యూ విల్ నాట్ బి లెస్ దెన్ 40% ఆఫ్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ విల్ బి 80:20% రెస్పెక్టివ్లీ. ఆన్లైన్ ఎగ్జామ్కి 80% తీసుకుంటే మార్క్స్, ఇంటర్వ్యూకి వచ్చేసి 20% తీసుకుంటారు. అప్పుడు మొత్తం ఫైనల్ స్కోర్ అనేది వచ్చింది మాట మనకి. మన ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఐడెంటిఫికేషన్ వెరిఫికేషన్ అనేది ఏమేమి తీసుకెళ్ళాలో రాశారు ఇక్కడ. మనం పాన్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ కార్డు కానీ బ్యాంక్ పాస్బుక్ కానీ వీటితో పాటు ఫోటోగ్రాఫ్ అనేది కంపల్సరీ. మీరు ఏదైతే ఆన్లైన్లో అప్లై చేశారో అదే తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. సేమ్ డేట్ అనేది దాని మీద డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి ఫోటో మీద, గుర్తుంచుకోండి. అది మాత్రం మీరు తీయించుకునేటప్పుడు చెప్పండి ఫోటో మీద డేట్ ఆఫ్ బర్త్ రావాలని చెప్పి. గవర్నమెంట్ది ఇవన్నీ ఆధార్ కార్డు కానీ ఈ ఆధార్ కానీ అని చెప్పి ఇచ్చారు ఇక్కడ. మళ్ళీ ఇక్కడ చూడండి, ఐడెంటిఫై కార్డ్ ఈస్ ఇన్ డౌట్ దేర్ ఈస్ మే నాట్ బి అలౌడ్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్. రేషన్ కార్డ్ లర్నర్స్ అండ్ ద డ్రైవింగ్ లైసెన్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ యాజ్ వ్యాలిడ్ ప్రూఫ్. డ్రైవింగ్ లైసెన్స్ కానీ రేషన్ కార్డు మాత్రం వీళ్ళు యాక్సెప్ట్ చేయమని చెప్పారు. నేమ్ అయితే మాత్రం మీ తీసుకెళ్లే కార్డు మీద ఏదైతే ఉందో అక్కడ అప్లై చేసిన ఇంటర్వ్యూ కాల్ లెటర్ మీద కానీ మీకు వచ్చిన ఎగ్జామినేషన్ రాయడానికి వచ్చిన లెటర్లో కానీ రెండింటి మీద నేమ్ అయితే ఒకటే ఉండాలన్నమాట. అప్పుడే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తామని చెప్పారు. అప్పుడైతే వీళ్ళు చేయరు. ఇప్పుడు ఎగ్జామ్కి మనం సోషల్ డిస్టెన్స్, కరోనా టైం కాబట్టి సోషల్ డిస్టెన్సింగ్ కూడా ఎగ్జామ్ అయితే జరుగుతుందని చెప్తున్నారు. మన ఎగ్జామ్కి మాస్క్ తీసుకెళ్ళచ్చు, గ్లౌజెస్ తీసుకెళ్ళచ్చు, పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళచ్చు, పర్సనల్ హ్యాండ్ శానిటైజర్ 50 ml మాత్రమే తీసుకెళ్ళాలని రాశారు. కాబట్టి ఖచ్చితంగా 50 ml కొనుక్కొని వెళ్ళండి. సింపుల్ ఒక పెన్ను తీసుకెళ్ళచ్చు. ఇంకా ఎగ్జామ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, కాల్ లెటర్ కంపల్సరీ మీరు ఎలాగో తీసుకెళ్తారు. ఐడి కార్డ్ ఇందాక మనం చెప్పుకున్నాం తీసుకెళ్ళాలని. ఫోటో కాపీ ఆఫ్ ఐడి కార్డ్, దాని ఒక జిరాక్స్ కూడా తీసుకెళ్ళాలంటే ఫోటో కూడా మనం తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. కాబట్టి ఇవి ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ద నేమ్ ఆన్ ఐడి కార్డ్ అండ్ ద కాల్ లెటర్ షుడ్ బి ఎగ్జాక్ట్ సేమ్. మీరు రాసేటప్పుడు నేము మీ యొక్క ఐడి కార్డు తీసుకెళ్లే దాని మీద నేమ్ ఎగ్జాక్ట్గా ఉండాలి. అప్పుడే అది వాళ్ళు లోపలికి రానిస్తారు, లేకపోతే రానివ్వరు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకొని అప్లై చేసేటప్పుడు మీరు నీట్గా అప్లై చేయండి. నేమ్ అయితే ఏం తప్పు రాకుండా చూసుకోండి. నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ పేరెంట్స్ ఈ నేమ్స్, క్యాస్ట్ మెయిన్గా ఏది తప్పు రాకుండా చూడండి. ఫోటో కూడా మీరు తీయించుకొని చక్కగా అప్లై చేయండి. ఇంకొన్ని ఫోటో ఒక స్కాన్ చేయించుకోండి. సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా కావాలని చెప్పారు మనకి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా స్కాన్ చేయించుకోండి. ఇది మాత్రం బయట చేయించుకోండి. మీ ఫోన్లో అప్లై చేసుకోవాలనుకుంటే ఫోన్లో అప్లై చేయండి. ఇది మాత్రం బయట అప్లై చేసి మీ మెయిల్లో అప్లై చేసుకొని మీ ఫోన్లో అయినా అప్లై చేసుకోండి, బయట నెట్ షాప్లో అయినా అప్లై చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చేయండి. ఎట్లా అప్లై చేయాలో నేను చెప్తాను, కింద కామెంట్స్లో పెట్టండి. మీకు అప్లై చేసుకోవడం రాకపోతే నాకు చెప్పండి, నేను అప్లై చేసి పెడతాను మీకు. సిగ్నేచర్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. సిగ్నేచర్ అనేది మనం క్యాప్స్ లెటర్లో రాయకూడదని చెప్పారు. లెఫ్ట్ థంబ్ అనే ఇంప్రెషన్ అనేది కరెక్ట్గా మనకి వేలి ముద్రలు ఉంటాయి కదా, వేసినప్పుడు మనకు కనిపించాలన్నమాట. మొత్తం గజిబిజిగా అయిపోయి ఇంకంతా పేపర్ మీద ఉండి మనకు కనిపించకుండా ఉంటే వాళ్ళు తీసుకోరన్నమాట. మీరు సరిగ్గా వ్యాలిడిటీ పెడితేనే అప్లికేషన్ మిస్ అయ్యింది. మీరు ఒకవేళ అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ యాక్సెప్ట్ అయ్యిందా లేదా చూసుకోండి. ఒక్కోసారి అప్లికేషన్స్ యాక్సెప్ట్ అవ్వమాట. మీ ఫోటోగ్రఫీ బాగాలేదని చెప్పి, మీ తంబు బాగాలేదని చెప్పి ఏదో ఒకటి వాళ్ళు సెలెక్ట్ చేసి చూస్తారు. అప్పుడు మీరేమనుకుంటారు, అప్లై చేసాక వదిలేస్తారు. కాకపోతే అట్లా కాకుండా అప్లై చేసిన తర్వాత ఒకసారి 10 days తర్వాత ఓపెన్ చేసి చూడండి. ఏదన్నా బాగాలేదేమో వాళ్ళు చెప్తారు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలో చూద్దాం.
నాట్ బీ ఇన్ ద క్యాపిటల్ లెటర్స్. ఆన్లైన్ పేమెంట్ అనేది చేయాలని చెప్పారు. పేమెంట్ అయితే మాత్రం మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 175 రూపీస్, అదర్స్ అందరూ అయితే 850 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తున్నారు వీళ్ళు. మనకి ప్రొసీజర్ అయితే తెలిసిందేగా. ఆన్లైన్ సైట్లోకి వెళ్ళి మనం కెరియర్స్లోకి వెళ్ళి ఐబీపీఎస్ సైట్లోకి వెళ్తాం, కెరియర్స్లోకి వెళ్తాం, అప్లికేషన్ లింక్ ఉండితే అప్లై లింక్ చేస్తాం. రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ అవుతాం మన ఫోన్ నెంబర్ మెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత అన్ని డీటెయిల్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టు అన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి మనం కంపల్సరీగా. అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ ఫైనల్ సబ్మిట్ అని ఉండిద్ది. ఒకటి సేవ్ అండ్ ప్రొసీడ్ అని ఉండిద్ది. రెండింటికి తేడా చూసుకోండి. మీరు చూసుకోకుండా ఫైనల్ సబ్మిట్ అని చెప్పి కొడితే మాత్రం అన్నీ సేవ్ అయిపోతాయి ఒకేసారి. ఇంకొన్ని ఆన్లైన్ అప్లికేషన్లో ఫిల్ చేసేటప్పుడు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్, రిజిస్ట్రేషన్, ప్రిఫరెన్సెస్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఆర్గనైజేషన్స్ విల్ బి కన్సిడర్డ్ అట్ ద ఫైనల్ అండ్ నో చేంజ్ ఆర్ మోడిఫికేషన్స్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్స్ అని చెప్పించారు. కాబట్టి ఇది మాత్రం ఫోటో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవన్నీ ఖచ్చితంగా కరెక్ట్గా అప్లై చేయాలి. కొంచెం మైండ్ జాగ్రత్తగా చూసి అప్లై చేయండి. ఇవి మాత్రం తప్పు అప్లై చేయమాకండి ఏమాత్రం. ఏదైనా తర్వాత మీరు పాస్ అయిన తర్వాత మళ్ళీ మనకు చిక్కు ఇక్కడే వచ్చిందన్నమాట. ఇక్కడ వస్తే మాత్రం మనం ఏం చేయలేమేక. కాబట్టి జాగ్రత్తగా అప్లై చేయండి. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ కూడా ఉంచుకోండి. మీరు రీఛార్జ్ చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి బాగా అందరూ. పాస్పోర్ట్ సైజ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, అప్లోడ్ ద ఆన్లైన్. Candidates are advised to apply before the closing date and don't wait for the last date. ఇదిగోండి లాస్ట్ డేట్ వరకు అప్లై చేస్తే మాత్రం మీరు అసలు అవ్వదండి. పోస్ట్ అయితే మాత్రం అవ్వడం చాలా కష్టం. అప్పుడు కూర్చొని ఇప్పుడే అప్లై చేసేయండి. మీకు ఎట్లా అప్లై చేయాలో తెలియకపోతే నాకు మెసేజ్ చేయండి. ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, టెలిగ్రామ్లో కానీ నేను మీకు చెప్తాను. లేకపోతే నేను అప్లై చేస్తాను మీకు తెలియకపోతే. ఇంక ఇదంతా మామూలు అండి. మనం చెప్పుకున్నట్టే ఇచ్చారు అంతా. మళ్ళీ ఇంకోసారి ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్స్ అన్నీ ఉంటాయి అని చెప్పి ఇచ్చారు. మీరైతే ఒకసారి అప్లై చేయాలి. ఇంకోసారి నుంచి మళ్ళీ అప్లై చేస్తే మాత్రం మనకి 45 అని చెప్పి ఇస్తారంట. రిజెక్ట్ అయిపోతాయి అప్పుడు అప్లికేషన్స్ మల్టిపుల్ సార్లు అప్లై చేస్తే. ద హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ మనం చూసాక హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అని చెప్పి ఒకటి పారా ఇచ్చారు. అది మాత్రం క్యాపిటల్ లెటర్స్లో రాయకూడదని చెప్పి ఇచ్చారు. ఇదిగోండి ఇక్కడ ఉంది. మనం అయినాక అయ్యి అని చెప్పి ఇదిగోండి ఇక్కడ ఐ డాష్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కరెక్ట్ అని ఉందిగా. ఇది మాత్రం మనం క్యాప్స్ లెటర్లో రాయకూడదని చెప్పి రాశారు. The left thumb impression which is scanned and uploaded should not be smudged. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే మనం నీట్గా అప్లై చేయమని చెప్పి 2-3 సార్లు రాశారు. కాబట్టి మీరు జాగ్రత్తగా అన్నీ అప్లై చేయండి. ఏది లేకపోయినా మళ్ళీ రిజెక్ట్ అయ్యిద్ది. ఈమెయిల్ ఐడి మాత్రం, ఫోన్ నెంబర్ మాత్రం జాగ్రత్తగా ఉంచుకోండి. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎక్కడన్నా రాసి పెట్టుకొని ఉంచుకోండి. లేదంటే మళ్ళీ మర్చిపోతే అదొక ఇబ్బంది వచ్చింది. మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవడానికి ఏదైనా మార్పు చేయాలన్నా. ఎగ్జామినేషన్కి అయితే ఇవన్నీ అలో ఉండవు అని చెప్పి రాశారు. మనకి పెన్ డ్రైవ్ కానీ, ల్యాప్టాప్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, హెల్త్ బ్యాండ్ కానీ ఇవన్నీ మనకి హ్యాండ్ కొంతమందికి ఎక్కువ ఇవి ఉంటాయి. గర్ల్స్కి అయితే ఎయిర్ పిన్, ఎయిర్ బ్యాండ్, బాయ్స్కి అయితే బెల్ట్, క్యాప్, హ్యాండ్ బ్యాగ్స్, గోగుల్స్, రింగ్స్, ఇయర్ రింగ్స్, నోస్ పిన్ ఇవేమీ అలో చేయదన్నమాట. మీరు పెట్టుకొని వెళ్ళినా అక్కడ తీపిచ్చేస్తారు. కాబట్టి మీరే ముందు పెట్టుకోకుండా వెళ్ళండి. ముఖ్యంగా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇవన్నీ ఖచ్చితంగా తీపిచ్చేస్తారన్నమాట. మీరైతే మాత్రం పెట్టుకోకుండా వెళ్ళండి. రిస్ట్ వాచ్ అంట, ఎనీ రిస్ట్ వాచ్ ఎక్సెట్రా. జాగ్రత్తగా ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ప్రతి ఒక్క ఐటమ్స్. వీళ్ళైతే అలౌ చేయమని చెప్పేశారు. తీసుకెళ్ళిన లోపలికి వరిగితే తీసుకెళ్ళినవారు బయటే బయటే పెట్టేయమంటారు. అప్పుడు మళ్ళీ వేస్ట్ అయిపోయింది. కాబట్టి మీరే ఇంకా ఈ ఒక్కరోజే పెట్టుకోకుండా వెళ్ళండి. మళ్ళీ మీకు ఇక్కడ వెళ్ళే ముందు మీకు ఇంకోటి ఇచ్చారు ముఖ్యమైనది, చూడలేదన్నా మనం. వెళ్ళే ముందు మనం ఫోన్ కూడా తీసుకెళ్ళాలని చెప్పి రాశారు. ఫోన్ తీసుకెళ్తే COVID-19 ఉందా లేదా అన్నట్టుగా
చిన్న ఆరోగ్య సేతు యాప్ ఉందిగా మనకి, దాని ద్వారా చెక్కింగ్ అనేది ఉండిద్దని చెప్పారు. ఆరోగ్య సేతు యాప్ అయితే ఎక్కించుకొని ఫోన్లో తీసుకెళ్ళాలని చెప్పారు. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత మనల్ని ఇక చెక్ చేసి అక్కడే బ్యాగ్లో పెట్టేస్తారు. మనకి అక్కడ ఒక డెస్క్ ఇస్తారు, ఆ డెస్క్లో పెట్టేస్తారు అన్నమాట. మనకి ఏమేమి ఆర్గనైజేషన్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో చెప్పి ఇక్కడ ఇచ్చారు. టోటల్ వచ్చేసి 1167 ఉన్నాయి మొత్తం వేకెన్సీస్ మనకి. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అన్నీ మంచి బ్యాంకులే కాబట్టి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అందరూ అప్లై చేయండి మిస్ కాకుండా. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్, మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ అని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో నుంచి ఈ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి మనకి. మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం అని ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. అయితే తెలంగాణ వాళ్ళకి చూద్దాం ఏమి ఇచ్చారు. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ ఇచ్చారన్నమాట మెయిన్ ఎగ్జామినేషన్కి. ప్రిలిమినరీ అయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇచ్చారు. ఇంకొండ అప్లోడ్ ఫోటోగ్రఫీ 4.5 సెంటీమీటర్స్ 3.5 సెంటీమీటర్స్ అని చెప్పి ఇచ్చారు. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అని ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అయితే లైట్ కలర్ వైట్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పారు. ప్రిఫరబుల్ లుక్ స్ట్రైట్గా ఉండాలి. డైమెన్షన్స్ అయితే ఇచ్చారు మనకి కరెక్ట్గా. ఈ కేబీ కూడా ఇచ్చారు. ఫైల్ సైజ్ 20 KB to 50 KB అని చెప్పి మీరు కంప్రెస్ చేయండి ఫైల్ని. కంప్రెస్ చేసి అప్పుడు 20 KB to 50 KB ఉండిద్ది. ఇమేజ్ కంప్రెసర్ అని చెప్పి ఆన్లైన్లో కొట్టండి, వచ్చింది మనకి ఈజీగా. ఇది మాత్రం మనం బయట చేయించాల్సిందే. ఇంప్రెషన్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మనం డౌన్లోడ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అక్కడ వేయించుకొని మన మెయిల్లోకి పంపించుకొని మీరు అప్లై చేసుకోండి. ఫైల్ అయితే మాత్రం జేపీజీ కానీ జేపీఈజీ ఫార్మాట్లోనే ఉండాలని చెప్పారు. థంబ్ ఇంప్రెషన్ అనేది, లెఫ్ట్ థంబ్ అనేది బ్లాక్ ఇంక్తో కానీ బ్లూ ఇంక్తో కానీ. ఫైల్ సైజ్ అనేది ఇంపార్టెంట్. మీరు ఫైల్ సైజ్ అయితే మాత్రం ఉండకపోతే మాత్రం మీకు అప్లోడ్ అయితే అవ్వదు, రిజెక్ట్ అయిపోయింది. అది మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా అప్లై చేయాలన్నమాట. చాలాసేపు పట్టిద్ది. మీరు టైం ఉంది కానీ చెప్పి మాత్రం చేయమాకండి. ఇవన్నీ అప్లికబుల్ అవ్వాలంటే చాలా సేపు పట్టిద్ది. మీరు మాత్రం ఎమ్మటే అప్లై చేసేయండి. స్కానింగ్ ద డాక్యుమెంట్స్ అని చెప్పి ఇచ్చారు. స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అప్లోడింగ్ ద డాక్యుమెంట్స్ ఇవన్నీ మనం సపరేట్ లింక్స్ ద్వారా మొత్తానికి అప్లోడ్ చేసిన తర్వాత డిక్లరేషన్ అనేది వచ్చింది. అప్పుడు సేవ్ అయిపోయింది. ఓపెన్ అండ్ అప్లోడ్ చేయాలి. ఫార్మాట్ అవన్నీ చూసుకోండి కరెక్ట్గా, అప్పుడే అప్లై చేయండి. ఇంకోటి మీ లెఫ్ట్ థంబ్ కానీ ఇంప్రెషన్ కానీ ఫోటోగ్రఫీ కానీ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కానీ ఏవి బాగోపోయినా సరే అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయితే అని చెప్పి రాశారు. ఖచ్చితంగా మీరైతే మాత్రం మంచిగా అప్లై చేయండి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి చేయమాకండి. అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయిపోయింది, మీ ప్రిపరేషన్ అంతా వేస్ట్ అయిపోయింది. జాగ్రత్తగా అప్లై చేయండి. ఇవ్వండి సెల్ఫ్ డిక్లరేషన్ అని చెప్పి ఇవన్నీ ఇచ్చారు. హైజీన్ గురించి, ఐ హావ్ నాట్ బీన్ క్లోజ్ కాంటాక్ట్ విత్ సఫరింగ్. Social distancing, I am aware. IBPS, I may be subject. I have not been in legal contact. మనకి ఇది కొన్ని సెల్ఫ్ డిక్లరేషన్ అని చెప్పి ఇచ్చారు. ఇది మనం అప్లై చేయాలి ఫిల్ చేసి. ఎగ్జామ్ డేట్, సెంటర్, క్యాండిడేట్ నేమ్, మీకు ఉన్నోళ్ళు అయితే మాత్రం ఆరోగ్య సేతు యాప్ తీసుకెళ్ళాలని చెప్పాం కదా ఇందాక మనం. ఆరోగ్య సేతు యాప్ మీకు దగ్గర ఫోన్ ఉంటే ఆరోగ్య సేతు యాప్తో వెళ్ళండి. లేకపోతే మాత్రం ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఆ రోజు ఎగ్జామ్ వెళ్ళే రోజు వెళ్ళండి మాట. ఉన్నదా లేదా అంటే డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కాబట్టి మీరు ఆ రోజు ఇది ప్రింట్అవుట్ తీయించుకొని వెళ్ళండి. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోండి, మళ్ళీ ఆ రోజు దొరకడానికి చాలా కష్టం అవ్వచ్చు. మీరు SC ST క్యాండిడేట్స్ వీళ్ళందరూ ఫామ్ అప్లై అయితే చేసుకోండి. మీకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మంచి నోటిఫికేషన్స్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఇంకా ఎమ్మటే ఈజీగా అప్డేట్ వచ్చేసింది. ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది.
ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇన్ డీటెయిల్గా మీకు చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నన్ను కామెంట్లో అడగండి. నేనైతే మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. మీకు అప్లై చేసుకోవడం రాకపోతే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. నేనైతే మీకు మెసేజ్ అప్లై చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.